ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. డేంజర్ జోన్ ను దాటుకుంటూ రెస్క్యూ టీం ముందుకెళ్తోంది. 3 షిఫ్ట్లలో రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి. అక్కడి సహాయక చర్యలను నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. డేంజర్ జోన్ ను దాటుకుంటూ రెస్క్యూ టీం ముందుకెళ్తోంది. 3 షిఫ్టుల్లో రెస్క్యూ టీం పనిచేస్తున్నాయి. అక్కడి సహాయక చర్యలను నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చాలా చురుగ్గా జరుగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన లోపల ఉన్నటువంటి సిల్టింగ్ డివాటరింగ్ ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు నాగర్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సో ఎంటర్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్న నేపథ్యంలో అన్ని టీమ్స్ కూడా అన్ని వింగ్స్ కూడా చాలా షార్ప్గా మూవ్ అవుతున్నాయి. అటు డీసిల్టింగ్ డివాటరింగ్ మీద చాలా స్పెసిఫిక్గా ఫోకస్ పెట్టారు. వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో పైప్ లైన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. సో ఎంటైర్ ఆపరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, రెస్పాన్స్ ఎట్లా వస్తుందో మనతో పాటు ఎస్పీ గారు ఉన్నారు, వైభవ్ గైక్వాడ్ గారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, రెస్పాన్స్ ఎట్లా ఉంది, రిజల్ట్ ఎట్లా ఉంది? సో అది ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మరియు మన సింగరేణి టీమ్ ప్లస్ ఆర్మీ టీమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంపెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్, అది లోపల పోతున్నారు. ఇప్పుడే 3 షిఫ్ట్లో వర్క్ నడుస్తుంది. నిన్న కూడా చాలామంది అది మర్డ్, అది సేల్ట్ మెటీరియల్, మెకానికల్ డెబ్రిస్ కూడా బయటికి వచ్చింది. ఈరోజు కూడా అది 3 షిఫ్ట్లో అదే పని నడుస్తుంది. అది మన తొందరగా ఏదైనా మన రిజల్ట్ కూడా అవకాశం ఉంది. సో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. అంటే అబ్స్టాకిల్గా డిస్టర్బెన్స్గా ఉన్న ఏరియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? ఐరన్ స్పేర్స్ కానీ లేకపోతే సిల్ట్ కానీ వాటర్ కానీ? అది 13.5 వరకు ఏరియా ఆల్మోస్ట్ ఇంకా క్లియర్ అయింది. అప్పటి నుంచి కూడా అది నాకకి మన మర్డ్ వగేరా రిమూవ్ స్టార్ట్ అయింది అది. సో మన హోప్ఫుల్లీ అది తొందరగా గుడ్ రిజల్ట్ వస్తుంది. ప్లాస్మా గ్యాస్ కట్టింగ్ రిజల్ట్ ఎట్లా ఉంది? అది మన రెగ్యులర్ గ్యాస్ కట్టర్తో పాటు ప్లాస్మా కట్టర్స్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి పిలవడం జరిగింది. అది ప్లాస్మా కట్టర్ హెవీ కటింగ్, ఫాస్ట్గా కటింగ్ చేస్తారు అది మెకానికల్ ఈక్విప్మెంట్లో. సో అది కూడా డిప్లాయ్ చేశాము. డీవాటరింగ్ కంటిన్యూస్లీ నడుస్తుంది. ప్లస్ ఈ గ్యాస్ కట్టింగ్ అండ్ ప్లాస్మా కటింగ్ కట్టర్ కూడా వర్క్ చేస్తున్నారు. ప్లస్ ఈ సింగరేణి వర్కర్స్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అది మన మడ్ కూడా రిమూవ్ చేస్తున్నారు. ఓకే, ముఖ్యంగా టీబీఎం టేల్ కనిపిస్తుంది అంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఐడెంటిఫై కాలేదు. దానికోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అది ఇక్కడ ఏం పార్ట్స్ ఉన్నాయి, అది టీబీఎం ముందు కూడా మన టీం పోతున్నారు. అక్కడ నుంచి కూడా మడ్ రిమూవ్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ మన తొందరగా అది ఏదైనా మంచి రిజల్ట్ వస్తే అది. అంటే ఆ ఏరియాలో కొంత స్మెల్ వస్తుందని చెప్తున్నారు. అది దేనికి సంబంధించిందని ఏమైనా? అది ఎగ్జాక్ట్ స్మెల్ ఇప్పటివరకు డిటెక్ట్ కాలేదు. అది ఈ మషిన్ సంబంధి కూడా ఆయిల్ మటీరియల్ ఉంది, మడ్ మటీరియల్ ఉంది, అన్ని మొత్తం మిక్సప్ ఉంది అది. సో ఎగ్జాక్ట్లీ ఏ స్మెల్ ఉంది అది కూడా ఐడెంటిఫై కాలేదు. ఓకే, ఇంకా స్పెషల్ టీమ్స్, స్పెషల్ ఫోర్సెస్ ఇంకేమైనా దిగుతున్నాయి సార్? ఇప్పటికీ ఆర్మీకి సంబంధించిన టీము ఇంకొక సెక్షన్ వచ్చిందని చెప్తున్నారు. 3 సెక్షన్స్ ఉన్నాయి వాళ్ళవి. ఇంకా టీమ్స్ ఏమైనా డిప్లాయ్ అవుతున్నాయి ఇంకా స్పెసిఫిక్? ఇప్పుడే మన రెగ్యులర్గా అది నేను చెప్పాను, అది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, హైడ్రా, తర్వాత సింగరేణి నుంచి కూడా వర్కర్స్ వచ్చారు. కంపెనీ ఆఫీషియల్స్ ఉన్నారు. తర్వాత ఈ నేషనల్ జియోలాజీ నుంచి కూడా మెంబర్స్ ఉన్నారు. ఎక్స్పర్ట్ కూడా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా చాలామంది ఎక్స్పర్ట్ వచ్చారు. సో అందరితో కలిసి అది బెస్ట్ రిజల్ట్ కోసం ట్రై చేస్తున్నారు. ఓకే, ఎలాంటి సంబంధించిన కెమెరాస్ లోపల ఎట్లాంటి అబ్జర్వేషన్ చేయబోతున్నారు? వాళ్ళ వర్క్ ఏమన్నా ఉండబోతుంది? కెమెరాస్తో లోపల సర్వే టీమ్స్ వర్క్స్ వాళ్ళు కూడా నేకాకి వాళ్ళ ఐడెంటిఫై చేస్తున్నారు. అది వాళ్ళ కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి ఖచ్చితంగా కరెక్ట్ ఐడియా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది అంటున్నారు. షిఫ్ట్ బై షిఫ్ట్ లోకో బయటికి రాగానే ఒక షిఫ్ట్ బయటికి వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకో షిఫ్ట్ మూవ్ అవుతుంది. మనకు ఆ విజువల్ క్లియర్గా కనిపిస్తుంది. షిఫ్ట్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడానికి జాప్యం చేయడం లేదు. ప్రస్తుతం మనతో పాటు సీఎండీ గారు ఉన్నారు, వారితో మాట్లాడడం. సార్, ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడం లేదు, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. యాక్షన్ ఎట్లా జరుగుతుంది సార్? ఇప్పుడు అన్ని ప్లాన్ చేసుకొని ఏ షిఫ్ట్లో ఎవరు వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి అనేది ప్లాన్ వేసుకొని ముందే మెటీరియల్ ఇక్కడ ఫాలోయింగ్ చేసేసి రోజుకి ఏ టైంలో ఏ ట్రైన్ వెళ్ళాలి, ఏ టైంలో ఎవరు వెళ్ళాలి అది మొత్తం ప్లాన్ చేసుకుని ఆ విధంగా లోపల ఆల్రెడీ మార్నింగ్ ఒక 75 మంది లోపల ఉన్నారు. ఇప్పుడు అడిషనల్గా ఒక 40 మంది వెళ్తున్నారు. యాట్ అ టైం 100 మంది అక్కడ పని చేస్తుంటారు. కొందరు డెబ్రీ తీస్తుంటారు, కొందరు మెటల్ కట్ చేస్తుంటారు. సో అన్ని వింగ్స్కి చెందిన వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ,
ఏజెన్సీ వాళ్ళు, సింగరేణి వాళ్ళు, అదేవిధంగా రైల్వేస్ ఎక్సెట్రా అందరూ అక్కడ లోపల ఆల్రెడీ పనిచేస్తున్నారు. సో మోస్ట్లీ పని ఇప్పుడు చాలా ఫాస్ట్గా పికప్ అయింది. సార్ కొంచెం డీటెయిల్గా చెప్పండి, లోపల ఎట్లాంటి వర్క్ జరుగుతుంది? డీసిల్టింగ్, డీవాటరింగ్ కాకుండా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం లోపల ఉంది, అట్లాగే టెక్నికల్ టీమ్స్, టన్నెల్ సంబంధించిన టీమ్స్ ఉన్నాయి. వాళ్ళ వర్క్ ఏంది, ఏం చేస్తున్నారు? ఎన్జిఆర్ఐ ఉన్నారు, టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, జిఎస్ఐ వాళ్ళు ఉన్నారు. అందరు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. సో ఏదైనా లైక్ అక్కడ నుంచి ఏదైనా పాజిటివ్ వస్తుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా టన్నెల్ ఈ సైడ్ నుంచే కాకుండా బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళి, అంటే టీబీఎంకి ఫ్రంట్ సైడ్ నుంచి కూడా వెళ్తున్నారు. అక్కడ 10 కిలోమీటర్ల వరకు ఇంకా టనల్ తవ్వలేదు. సో ఇటు సైడ్ నుంచే వెళ్ళాలి. ఇంకా టీబీఎం టైల్ కనిపిస్తుంది కదా సార్, టీబీఎంని ఇంకా ఐడెంటిఫై చేయడానికి ఎట్లాంటి వర్క్ జరుగుతున్నాయి? టీబీఎం ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసి దాన్ని కట్ చేసి తీస్తున్నారు ఇప్పుడు. ఓకే, రైట్. సో మొత్తానికి టీబీఎంని ఐడెంటిఫికేషన్ జరిగింది, మొత్తం కట్ చేసి బయటకు తీస్తున్నామని చెప్తున్నారు. ఓవరాల్గా మాత్రం ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా బ్యాక్టీ క్లియర్ చేస్తూ, సిల్టింగ్, డీవాటరింగ్ చేస్తూ, మొత్తం ఏదైతే లోపల ఉన్నటువంటి ఐరన్ పార్ట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ బయటికి పంపిస్తూ వేగంగా లోపల రెస్క్యూ ఆపరేషన్ చేసి లోపల వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎస్ఎల్బిసి టనల్ నుంచి ఇది అప్డేట్. ఓటు స్టూడియో.